తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. దీంతో తమ అర్జీలు తీసుకుని ప్రజావాణి వినిపించేందుకు ప్రగతి భవన్కు ప్రజలు క్యూ కట్టారు. దీంతో క్యూ లైన్ భారీగా పెరుగుతోంది. ఏకంగా బేగంపేట నుంచి పంజాగుట్ట వద్దకు ప్రజావాణి క్యూ లైన్ చేరింది. దీంతో పోలీసులు అటు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రజలను క్యూ లైన్లలో నిల్చోబెడుతున్నారు. ప్రజావానికి భారీగా క్యూ లైన్ చూస్తున్నా. ప్రస్తుతం పూర్తి సమాచారం వచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంత క్యూ లైన్ ఉందో. సో అంటే ఇంత టైం టు టైం అని పెట్టారు. అసలు ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అయితే ఈ ఏదైతే ప్రజావాణి కార్యక్రమం అయితే ప్రారంభించారు. మొత్తానికి ఏదైతే సీఎం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఈ ప్రగతి భవన్ ని ప్రజా దర్బార్ కింద మార్చి అక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరి దగ్గర అర్జీలు స్వీకరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మరుసటి రోజు నుంచి ఈ ప్రజావాణి అయితే ప్రారంభించడం జరిగింది. మొత్తానికి ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకే ఈ కొత్త కార్యక్రమం చేపట్టినట్టు కూడా ఆయన అయితే వెల్లడించడం జరిగింది. అలాగే దీనికి ప్రజావాణి అని పేరు కూడా పెట్టడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10:30 గంటల నుంచి అయితే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొత్తం ఈ అర్జీలు అయితే స్వీకరించి అలాగే దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు పెట్టుకున్న అర్జీలకు సంబంధించి ఇమీడియట్ గా సాల్వ్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మొత్తానికి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం కూడా సీఎం అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి పరిష్కరించాల్సిన సమస్యలు రాష్ట్ర స్థాయి అధికారులకు అయితే పంపారు. దీంతోనే నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు స్థానిక అధికారులకు చెప్పుకునే అవకాశం కూడా ఏర్పడింది. అయితే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ముఖ్యంగా జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి కూడా దీనికి సంబంధించి అయితే తెలుస్తుంది. అయితే ఈ అధికారం యంత్రంగా ఇప్పటి వరకు కూడా ప్రజావాణి కూడా ఇప్పటి వరకు కూడా వెనక్కి అయితే పడింది. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో ప్రజలు కూడా ఈ తమ సమస్యలు ఏవైతే అయితే వెంటనే పరిష్కరిస్తారని చెప్పి కూడా ప్రజలు కూడా భారీ ఎత్తున అయితే తరలిస్తున్నారు. ఏదైతే ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఈ ప్రజావాణి ఉదయం 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ప్రజావాణి అయితే జరుగుతుంది. అలాగే 10 లోపు వచ్చిన ప్రతి ప్రజానికానికి సంబంధించిన అర్జీలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అయితే చాలా సీరియస్ గానే అధికారులకు అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో అందుబాటులో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఖచ్చితంగా ప్రజావాణిలో ప్రజలకు సంబంధించిన అర్జీలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఈ రోజు శుక్రవారం మాత్రం మనం చూసుకున్నట్టయితే సుమారు ఇక్కడ బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు కూడా జనాలు ఈ ప్రజావాణి సమస్యలు చెప్పుకోవడానికి అయితే నిండిపోయారు. ప్రస్తుతం ఇంతమంది జనాలు రావడానికి కూడా ఇమీడియట్ గా వారి సమస్యలు పరిష్కారం అవుతుండడంతో ప్రజలు ఇంకా భారీ ఎత్తున అయితే ఈ ప్రజావాణికి అయితే తరలిస్తున్నారు. సతీష్.